నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారందరికీ ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎలా ఉంటుందో అలాగే ఒక రెమెడీ కూడా చెప్పండి. వృషభ రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతోందని మనం డిస్కస్ చేసుకుందామండి. సకల గ్రహ సంచారాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ముఖ్యంగా గురుగ్రహం మీ రాశిలోనే సంచారం జరుగుతుండగా చాలా చక్కగా మీకు గత కొన్ని నెలల నుంచి కూడా చాలా చక్కగా మీరు చేసుకునే వర్క్స్లో కానివ్వండి, మీ ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, మీ బిజినెస్ పరంగా కానివ్వండి, వర్క్స్లో కానివ్వండి, స్పీడ్ అనేది, ఇంప్లిమెంటేషన్ అనేది, అంటే అనుకున్నది అనుకున్నట్టుగా తలపెట్టడం, చేయడం, ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళడం లాంటివి మీరు చూస్తుండే ఉంటారు. ఆలోచన విధిలో కూడా, ఆలోచన శక్తిలో కూడా, ఆలోచన సరళిలో కూడా ఒక రకమైన మార్పు మీరు తప్పనిసరిగా గమనించి ఉంటారు. ఇదివరలో చేసిన తప్పులు కానివ్వండి, ఇదివరలో చేసిన పొరపాటున అంటే ఏదో గ్రాచార రీత్యానో ఇంకా అంటారు కదా బుద్ధి కర్మానుసారిని అని, ఆ రకంగా చేసిన పనులు కానివ్వండి, ఏవైనా సరే అవన్నీ కూడా సరిదిద్దుకునే ఆపర్చునిటీస్ మీకు ఆల్రెడీ ఆ గురు భగవానుడు సంపూర్ణంగా ఇచ్చున్నారని నేను సంపూర్ణంగా నమ్ముతాను. అయితే గురు భగవానుడి యొక్క సంచారము, శుక్ర భగవానుడి యొక్క సంచారము, బుధగ్రహం ఎలాగో వక్రీకరించి నిన్నటి వరకు, అంటే ఆగస్టు 28 వరకు వక్రీకరించి ఇప్పుడు ప్రోగ్రెసివ్ మోడ్లోకి ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయారు. కాబట్టి శనీశ్వరుడు కూడా వక్రీకరణలోనే ఉన్నారు. కాబట్టి ఈ గ్రహాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని మీ వర్క్ అనేది చాలా చాలా చక్కగా, ఉత్తేజంగా, ఫాస్ట్గా ముందుకెళ్తుంది. అయితే స్లో అవ్వడం కానివ్వండి, డిలేస్ కానివ్వండి, ఆటంకాలు కానివ్వండి, ఇలాంటివి రావు. కొత్త ప్లాన్స్ ఏమన్నా ఉన్నా అమల్లోకి పెట్టండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కొత్త ఫైనాన్షియల్ లోన్స్ ఏమైనా తీసుకోవాలంటే పర్వాలేదు, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎంతవరకు, దానికి ఒక చిన్న అంటే ఒక చిన్న జాగ్రత్త అయితే చెప్పే వదులుతాను మిమ్మల్ని. ఏంటంటే గ్యారంటీషిప్లు మాత్రం వద్దండి. లేకపోతే గ్రూప్లో బిజినెస్ చేయడం కానివ్వండి, లేకపోతే పార్ట్నర్షిప్స్ అంటారు కదా, దాన్ని ఏమంటారు, ఉమ్మడిగా బిజినెస్ చేయటం అంటారు కదా, ఉమ్మడిగా బిజినెస్ చేయటం అంటే పలువురు కలిసి, ఇద్దరు లేకపోతే ఎక్కువ మంది, అలాంటివి వద్దు. గ్యారంటీషిప్లు వద్దు, అలాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు చాలా చాలా చక్కగా ప్రయాణాలు యోగిస్తున్నాయి ఈ నెల. మీరేమన్నా ఎప్పటి నుంచో ప్రయాణాలు చేద్దాం అనుకుని అవన్నీ కూడా హాల్ట్ అయిపోయి అవి ముందుకు వెళ్ళలేదు అని అనుకుంటే మాత్రం ఈ పర్టిక్యులర్ టైంలో చక్కగా ప్రయాణాలు యొక్క ప్లానింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళచ్చు. చాలా సరదా, ఆనందం, సమృద్ధిగా, చక్కగా, సంతోషంగా, గుండెంత నిండుగా ఉండే మాసమే ఈ సెప్టెంబర్. మీ అందరికీ చాలా మంచి మాసం. అయితే మీ అందరూ చేయవలసిన రెమెడీ ఏంటంటే మంగళవారం శనగపిండితో చేసిన ఎటువంటి తీపి పదార్థం అయినా సరే ఆంజనేయ స్వామి గుళ్ళో నివేదన స్వామివారికి నివేదించి ఆ నివేదనని ప్రసాదంగా మీకు లభ్యమైన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టేసేయండి. అలా ఎన్ని మంగళవారాలు చేయాలి? సెప్టెంబర్ నెలలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు చేయండి. ఏం కోరుకుంటూ చేయాలి? నెల చక్కగా, సమృద్ధిగా, హాయిగా, సుఖంగా వెళ్ళిపోతే చాలు. అంతవరకే. ఏ ఒడిదుడుకులు లేకుండా మీరు చేసే పనుల్లో, తలపెట్టే పనుల్లో కూడా మీకు చక్కగా అన్నీ ముందుకు వెళ్ళిపోవాలని అలా ఆనందంగా చేసుకోండి. ఫైనాన్షియల్గా కూడా ఈ మంత్ చాలా చాలా బాగుంటుంది. సో మీకు చెప్పే జాగ్రత్తలు అంటూ నాకేమీ లేవు. సో ట్రావెలింగ్లో చాలా చక్కగా జాగ్రత్తగా ఉండండి. ఎంజాయ్ యూర్ టైం. చాలా డీటెయిల్గా చెప్పారు మేడం. నమస్తే.